కాబట్టి ఈ మంచివాడు చెడ్డవాడు అనేటువంటివి ఏవైతే ఉన్నాయో ఇది వ్యక్తిత్వమే కానీ అదొక సపరేట్గా ఒకటి ఉంది అనేదేం లేదు. ఇది ఆత్మస్వరూపానికి ఏమీ సంబంధం లేదు. ఆత్మస్వరూపానికి ఈ మంచి చెడ్డలకు ఏమనే మాత్రం సంబంధం లేదు. నాదత్తే కసచిత్ పాపం నచైవ సుకృతం విభు అజ్ఞానే నావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవ. అందువలన దీనిని ఏమనాలంటే ఒక వ్యక్తి అనండి. వ్యక్తి అనంటే ఏమవుతుందంటే వీడి యొక్క సంస్కారములు అనేటువంటివి ఏమున్నాయో ఈ సంస్కారములతో కూడినటువంటిది చైతన్యాశ్రయమై ఇవి పనిచేస్తున్నాయి. అంటే ఇప్పుడు మనకు కనిపిస్తున్నది ఏంటి? చైతన్యం కనిపిస్తుందా, వ్యక్తి కనిపిస్తున్నాడా? అంటే వ్యక్తి కనిపిస్తున్నాడు. వ్యక్తి అంటే వాడి భావాలు, వాడికుండే సంస్కారాలు, వాడిలో ఉండేటువంటివన్నీ బయట కనిపిస్తున్నాయి. అంటే లోపల సంస్కారములు సూక్ష్మంగా ఉన్నాయి, అవి పైకి వాడు చేస్తూ ఉండేటువంటి పనుల రూపంగా కనిపిస్తున్నాయి. ఇది సంస్కారం. ఇది లోపల ఉండేటువంటిది పైకి కనిపిస్తుంది. విత్తనము భూమిలో వేస్తే భూమి లోపల విత్తనం ఉంటుంది, తర్వాత భూమిపైకి మొలకొచ్చి అంకురమయ్యి చెట్టులాగా అవుతుంది. ఈ చెట్టులాగా అయింది, అదేమన్నా స్వతహాగా వేరే ఏమైనా వచ్చిందా అంటే ఆ విత్తనమే ఇలా అయ్యింది. అలాగే వీడి సంస్కారాలు వాసనలు అనేటువంటి ముద్ద అనేటువంటిది ఏది ఉందో అదే ఇప్పుడు చెట్టులాగా ఇలా ఉంది. కాబట్టి ఇది వ్యక్తే కానీ ఆత్మ కాదు. దీనిని జీవుడు అని నువ్వు పేరు పెట్టుకుంటే ఆత్మస్వరూపము ఖండింపబడినది అనే భావన వచ్చేస్తుంది. కాబట్టి ఆత్మస్వరూపము ఖండించబడింది అనే భావన నీకు రాకుండా ఉండాలంటే దాన్ని వ్యక్తి అనడం మంచిది. భగవంతుడు కూడా మమైవాంశో జీవలోకే అని అన్నాడు. నా అంశం అని అన్నాడు కానీ అక్కడ జీవుడు అని ప్రస్తావన చేయాల. దేహీ నిత్యం అవధ్యోయం దేహే సర్వస్య భారత్ అన్నాడు. దేహే అని దేహమును ప్రస్తావించినాడే కానీ జీవుణ్ణి ప్రస్తావించలా. కొంచెం మనం బాగా, ఎందుకంటే వేదాంత విచారణలోకి వచ్చేటప్పటికి ఇది రావాల్సి ఉంటుంది. వేదాంత విచారణలో ఇది బాగా తెలుసుకుంటేనే మన యొక్క బుద్ధికి పట్టి నేను జీవుణ్ణి కాదు ఈడ వ్యక్తిని అనే భావన వస్తుంది. ఈ వ్యక్తిత్వం అనేటువంటి భావనను మార్చుకుంటే నాకు వేరేది వస్తుంది అనేది నీకు పడుతుంది. అట్లా కాకుండా జీవుడు అనేవాడు ఉన్నాడు అనేటువంటి భావన పెట్టుకుంటే వీడు పతనావస్థలోనే ఉన్నాడు. అట్లొద్దు, దాన్ని విడిచిపెట్టి ఏం చేయాలంటే వ్యక్తి అంటే వీడు సంపాదించి పెట్టుకుంటున్నాడు. వీటిని కర్మలను, సంస్కారాలను, వాసనలు అన్నింటినీ ఎత్తి పెట్టుకుంటున్నాడు. నిజంగా వీడు ఈ వ్యక్తియా లేక వెనకాల ఉన్నటువంటి చైతన్యమా? ఈ రెండింటిలో చూసుకోవాలి. నిజంగా వీడు వ్యక్తి కాదు, వీడు చైతన్యం. కానీ వీడు వ్యక్తిగా చలామణి అవుతున్నాడు. వ్యక్తిగా చలామణి అవుతున్నటువంటి వాడు వీడి పుణ్య సంస్కారాన్ని అనుసరించి వీడిప్పుడు నేను వ్యక్తిని కాదు, నేను ఆత్మస్వరూపము అని తెలుసుకునేటువంటి యోగ్యత వచ్చిందని వీడు అనుకొని ఆ మార్గంలో ప్రయాణం చేస్తున్నాడు. ఆ మార్గంలో ప్రయాణం చేసి ఇప్పుడు వీడు చేసే ప్రతి కర్మ, ఎందుకంటే వీడికి ఆ పరిపక్వత కలగల, అందుకోసం ఏం చేస్తాడంటే వీడు చేసే ప్రతి కర్మ అంతా ఈశ్వరుడే, అంతా ఉన్నటువంటిది చైతన్యమే, ఆ చైతన్యమే నేను, నా తత్వము అనేటువంటిది ఏదైతే ఉన్నదో అది కర్మ చేసేది కాదు, కర్మ చేపించేది కాదు. ఇక్కడ మధ్యలో జరుగుతూ ఉన్నదే ఏ కర్మలైతే జరుగుతున్నాయో అవి ఈ ప్రారంధాన్ని అనుసరించి జరుగుతూ ఉన్నాయి అని చెప్పి ఈ శరీరము ప్రారంధము వీటి వలన కర్మ జరుగుతూ ఉంది. నేను కర్మలు చేసేవాడును కాదు, చేపించేవాడును కాదు అని సాక్షిత్వ రూపంగా ఎవడైతే ఉంటాడో, అంటే ప్రారంధాన్ని అనుసరించి జరిగే కర్మలు వీటిని చూస్తూ తను సాక్షిగా ఉండుట.
అంటే ఇది ఏ స్థాయికి పెరిగింది చూడండి, లెక్కేసుకోండి. అంటే నేను చెప్తా ఉండేది అందుకే భక్తి యోగం గురించి వస్తున్నాను. భక్తి యోగంలోకి వస్తున్నానంటే మీరు కొద్దిగా చాలా అలర్ట్గా ఉండాలి, బాగా తెలుసుకోవాల్సి వస్తుంది అని నేను మొదట్లోనే చెప్పినాను. అర్థం చేసుకోవాలి. భక్తి యోగమును మాకు 20 శ్లోకాలు కదా, 20 శ్లోకాలు మాకంతా వచ్చేసిలే, దీని అర్థం ఇట్లా కదా అట్లా కదా అని మీరు అనుకొని ఉంటారు. మీకు తెలిసిన అర్థము ఇప్పుడు నేను చెప్తా ఉండే అర్థము చాలా మార్పులు ఉంటాయి. అందుకోసమే చెప్తున్నా. ఇప్పుడు వీడు జిజ్ఞాసువైన వాడు మోక్షమును పొందాలి అనేటువంటి దృఢ నిశ్చయం కలిగిన వాడు ఏం చేయాలంటే, ఆత్మస్వరూపం నేను ఇప్పుడు ఏం కర్మ చేయాలి? ఏమి కర్మ చేసినా ఏమవుతుంది? కర్మ వచ్చి వాసన రూపంగా నిలబడి సంస్కారాల రూపంగా ఏర్పడి మళ్ళీ పెరుగుతుంది, ఎక్కువ అవుతుంది. ఇప్పుడు నేను అది చేయాలనా? నేను చేయాల్సింది అది కాదు, ఉండే కర్మను పోగొట్టుకోవాలి అంతే. ఇంకా నేను వేరే కొత్తదాన్ని సంపాదించను అని ఉంటాడు. మరి అట్లయితే వీడి జీవనయాత్ర సాగాలి కదా, సాగాలి. జీవనయాత్ర సాగాలంటే ఏం చేయాలి? వీడికి విధించిన కర్మ ఒకటి ఉంటుంది. అంటే వీడికి సహజంగా ఉండే కర్మ వీడికి ఏదో ఉంటుంది. ఆ కర్మను చేసుకొని వీడు జీవన యాత్ర కొనసాగించాలి. ఆ కర్మను కూడా ఎలా చేయాలి? ఆ కర్మను చేసేటప్పుడు కూడా ఆ కర్మను చేస్తున్నది ఎవరు? ఆ కర్మను చేస్తున్నటువంటిది ప్రారబ్ధమును అనుసరించి ఈ మనస్సు, ఈ శరీరంతో ఈ జగత్తులో ఈ కర్మలు చేసుకుంటున్నాయి. మరి నేను సాక్షిని. ఇవన్నీ కర్మ చేయాలనంటే నా ఆధారముతోనే అవి చేస్తున్నాయి. కానీ నా ఆధారముతో అవి కర్మలు చేస్తున్నాయనే భావన నేను లేకుండా నేనే కర్మ చేస్తున్నాననేటువంటి దృష్టిలో పడిపోయి వీడు ఆ కర్మలో మునిగిపోయి ఆ కర్మతో పెనవేసుకొని పోయినాడు. దానినే తాదాత్మ్యము చెందినాడు అని అంట. తాదాత్మ్యము చెందుట అంటే పెనవేసుకొని పోవుట. అది ఇది రెండు బాగా కలిసిపోయినట్లుగా వీడు భావించి, అసలు కలిసిపోయినట్లుగా కూడా అనుకోవట్లేదు. నేను జీవుడు, అసలు దేవుడు అనేటువంటి వాడు ఇక్కడ కూడా లేడు, ఇంకెక్కడో ఉన్నాడు అనేటువంటి భావనలో ఉండిపోయినాడు. అది ఇక్కడ జరుగుతూ ఉండేది. వీడు పతనావస్థకు చేరినవాడు. ఈ వివేక జ్ఞానం కలిగిన వాడు ఏంటంటే, వీడు ఇప్పుడు వివేకం కలిగింది. నేను ఆత్మస్వరూపము, ఈ ప్రారంధం అనేటువంటిది ఇట్లా ఏడ్చింది, ఈ ప్రారంధానుసారంగా ఇట్లా జరుగుతూ ఉంది. మరి నేను ఈ వ్యక్తిత్వ భావనతో ఉండేది ఇది. మరి నేనేమో చైతన్యం అంటే సాక్షి స్వరూపును నేను. ఇప్పుడు నేను సాక్షిగా ఉండాలన్నా ఈ దీంట్లో పడి మళ్ళీ నేను కూడా కర్మలు చూసుకుంటూ పోవాలన్నా? అయ్యయ్యో రామా, అవసరంలే. వాటన్నింటినీ నేను ఇంకా చేయాల్సిన అవసరంలే. ఎందుకంటే ఇంతకాలం చేసినాం చాలు. నేను తెలుసుకోలేదు కాబట్టి ఇంతవరకు ఏదో చేసినాను, తెలుసుకున్నాను, గుర్తించినాను. నేను దీంట్లో నుంచి బయటపడిపోవాలంటే ఎట్లా? వాటి నుంచి నేరుగా ఒకేసారి వచ్చేసి నేను దూరంగా వెళ్ళిపోవడమా? వెళ్ళిపోతే నేను ఉండగలనా? కుదరదు. కాబట్టి ఏం చేయాలి? నేను ఉన్న ప్రదేశంలోనే ఉంటూ నేను చేయాల్సినటువంటి ఏ కర్మ అయితే దానికి నిర్దేశించబడి ఉందో, అంటే ఈ శరీరము, ఈ మనస్సు, దీనికి సంబంధించిన కర్మ ప్రారంధం ఏదుందో ఆ కర్మ ప్రారంధాన్ని అనుసరించి జరుగుతూ ఉంది. దీన్నంతా నడిపిస్తూ ఉన్నటువంటిది ఎవరు నడిపిస్తున్నాడు? కర్మే నడిపిస్తుంది, ప్రారంధం నడిపిస్తుంది. నేనెవరు? నేను ఈశ్వరుడు. ఈ భావన దృఢపడితే వీడు సగుణ బ్రహ్మ ఉపాసకుడు అని అంటారు. సగుణ బ్రహ్మోపాసకుడు ఇతను. ఈ భావన స్థిరపడినటువంటి వాడు. ఇప్పుడు వీడు చేస్తాను అనుకోండి, ఏ జీవిని చూసినా, ఎవరిని చూసినా ఇవన్నీ అక్కడ వ్యక్తులు కనిపిస్తారే కానీ జీవులు కనిపించరు. అంటే వ్యక్తులు అంటే వాడి సంస్కారాలు, వాడి వాసనలు, వాడు చేసుకుంటే కర్మలంతా ఒక ముద్ద. అది ఆ కర్మ యొక్క సంస్కారములతో కూడిన ముద్ద ఎదురుగా కనిపిస్తూ ఉంది. కానీ ఆ శరీర రూపంగా నిజంగా అక్కడ జీవుడు అనేటువంటి వాడు ఒకడు లేడు. అంటే ఆ వ్యక్తి రూపంగా కనిపిస్తున్నటువంటి వాడి యందు కూడా
ప్రకటమగుతూ ఉన్నటువంటి ఆ చైతన్యం ఉందే, ఆ చైతన్యము, అంతటా ప్రకాశిస్తున్నటువంటి చైతన్యము, అదే చైతన్యము నాలో కూడా ప్రకాశిస్తూ ఉంది. ఆ చైతన్యము ఇదంతా ఒకటే, ఇదంతా ఒకటే. కాబట్టి అక్కడుండే చైతన్యము ఇక్కడుండే చైతన్యం ఒకటే, అంటే అక్కడుండే చైతన్యము ఇక్కడుండే చైతన్యం ఒకటే, అదే నేను అని ఉన్నాడు. అయితే ఇప్పుడు వీడికి ఉపాధి కనిపిస్తూ ఉంది, ఉపాధికి తెలుస్తూ ఉంది. దాన్ని ఉపాధిని అంటారు. అంటే ఈ కర్మ, ఈ సంస్కారాలతో ఉంది కదా ఈ ముద్ద, దీనిని ఉపాధి అని అంటారు. ఉపాధిని అంటే ఏంటంటే ఆ వెనకాల ఉన్నటువంటి చైతన్యం ప్రకటమవుతోంది దీని ద్వారా. చైతన్యం మామూలుగా అది తెలుసుకునేదానికి వీలు కాదు. వీలు కానటువంటిది ఇప్పుడు మనం చూడు, నేను మాట్లాడుతున్నా, కదులుతున్నా, కళ్ళు తెరుస్తున్నా, మూసుకుంటున్నా, ఏదో తింటున్నా, ఇవన్నీ చేస్తున్నామంటే చైతన్యం యొక్క ప్రభావం ఆ చైతన్యం ఉంది. ఆ చైతన్యం వలన ఇదంతా నడుస్తూ ఉంది, జరుగుతూ ఉంది అని మనం గుర్తించేదానికి అవకాశం ఉంది. అలా చైతన్యమును గుర్తించేటువంటి స్థితిలో ఉన్నటువంటి దానికి ఇది సహకారం చేస్తుంది. కాబట్టి దీన్ని ఉపాధి అని అంటాం. దీని రూపంగా వెనకాల ఉండేటువంటి చైతన్యమును మనం గుర్తించడానికి వీలవుతుంది. అందుకనే నువ్వు ఏ జీవిని చూసినా అక్కడ ఉండేటువంటిది జీవులు కాదు, వ్యక్తులు, కర్మ, సంస్కారముల ముద్దలు ఉన్నాయి. కానీ నిజంగా వీడు జీవుడు అనేటువంటి వాడు ఒకడు లేడు. జీవుడు అనేవాడు లేడు. ఇంకా ఎక్కువ మాట్లాడితే ఇదంతా సమిష్టిగా ఉన్నటువంటిదంతా కూడా ఈశ్వరుడే. సమిష్టిగా ఉన్నటువంటిది ఈశ్వరుడే. ఇంకా ఎక్కువ మాట్లాడితే నా ప్రారబ్ధాన్ని అనుసరించి, నా కర్మను అనుసరించి, ఈ వాసనానుసారంగా ఈ ఈ జ్ఞానేంద్రియాలు, మనస్సు జ్ఞానేంద్రియముల నుండి ఏమవుతుందంటే దీనిలో ఉండే సంస్కారములే బయటికి వెదజల్లబడి, అంటే నేనే ఇన్ని రూపాలుగా ఉన్నాను, ఈ జగద్రూపంగా ఉన్నదంతా నేనే, అంటే నా మనస్సు నా సంస్కారములతో కలిపి ఉన్నది కానీ వేరుగా లేదు. అంటే ఇప్పుడు ఈశ్వరుడు అనే భావన, దీనిని దృఢముగా ఉన్నటువంటి వాడు సతత యుక్తుడు, వాడు యుక్తుడు, యోగయుక్తుడు. దీంట్లో సహజంగా అయిపోయినాడు. అట్లాగా వాడు ఎట్లయినాడు? ఈ సర్వము ఉన్నటువంటిది ఈశ్వరుడే. ఆ ఈశ్వరుడు నాకంటే భిన్నముగా లేడు. నాకంటే భిన్నంగా ఈశ్వరుడు ఏమి లేదు. ఆ ఈశ్వరుడే నేను. అంటే ఈ విశ్వరూపంగా ప్రకటమగుచున్నది నేనే అని నిరంతరం అదే భావనతో ఉన్నాడు. ఇప్పుడు వాడు ఏమన్నా పనులు చేశాడు అనుకోండి, కర్మలు చేశాడని అనుకోండి. ఈ కర్మలు చేస్తే దీనివల్ల నాకు అవసరము, దాన్ని నేను పొందాలి అనేమన్నా ఉంటుందా? అంటే ఎక్కడ చూసినా ఈశ్వరుడు ఉండేటప్పుడు నాది కానిదేముంది? నాది కానిదంటూ ఇంకేమీ లేదు. నాది కానిది వేరేనే లేదు. అట్లాంటప్పుడు వేరే దాన్ని నేను కోరేదేముంది? చూడండి ఎట్లా వచ్చేస్తుంది. వేరేది కోరేది ఉండదు, వేరేది చేసేది ఉండదు. అయితే మరి చేస్తూ ఉన్నాడు. ఎందుకు చేస్తున్నాడు? దీని కర్మను అనుసరించి, దీని ప్రారంధాన్ని అనుసరించి ఇది జరగని. ప్రారబ్ధం భోగ్యతే నశ్యేత్. ప్రారబ్ధం అంతేలే, ప్రారబ్ధం భోగ్యతే నశ్యేత్. జ్ఞానేన సంచితం ఆగామి ద్వివిధం ప్రోక్తం తద్వేషి ప్రియవాదినోహో. శాస్త్రం చెప్తా ఉంది. అంటే ఏంటంటే ఈ ప్రారబ్ధం అనేది ఉందే కర్మ, ఈ ప్రారబ్ధం అనే కర్మను అనుభవిస్తే ఇది తీరిపోతుంది. సంచిత కర్మ ఉందే, అది ఆత్మజ్ఞానం కలిగిన దానివలన సంచిత కర్మ అక్కడ నాశనం అయిపోతుంది. ఆగామి కర్మ ఉందే, ఆగామి కర్మ అంటే ఈ తత్వము తెలియక ముందు చేసినాడు చూడండి కర్మ. ఈ తత్వము తెలియక ముందు వీడు చేసినటువంటి కర్మ, నేను అట్లుండాలా ఇట్లుండాలా, ఏదో సంపాదించాలి, ఏదో కావాలని మనస్సులో
ఊహాగానాలు ఊహాపోహాలు చేస్తున్నాడే అది ఆగామి. ఆ ఆగామి నుంచి వచ్చినటువంటిది ఏదైతే ఉన్నదో అదేమవుతుందంటే ఇప్పుడు వీడిని ద్వేషిస్తూ ఎవడున్నాడో, వీడిని సేవిస్తూ ఎవడున్నాడో, అలా ఇద్దరు ఉంటారు. కొంతమంది సేవిస్తారు అంటే కొంతమంది ఇతన్ని పొగుడుతారు, కొంతమంది ద్వేషిస్తారు. ఇట్లా సేవించిన వాళ్లకు, ప్రేమించిన వాళ్లకు, గొప్పగా చూసిన వాళ్లకు వీడు చేసింటాడే కర్మలో పుణ్యం చేస్తుంటాడే ఆ పుణ్యం అనేది వీళ్ళకు పోతుంది. అదే శరీరంతో పాపం చేస్తుంటాడే ఆ పాపం చేసినటువంటి ఇది ఉందే అంటే ఆ దోషం ఉందే ఇక్కడ ఎవరు ద్వేషిస్తారో వాళ్ళకు పోతుంది. అంటే ఆగామి కర్మ ఇట్లా నాశనం అయిపోతుంది. సంచిత కర్మేమో ఆత్మజ్ఞానం చేత నాశనం అయిపోయింది. ఇంకా ఈడుండే శరీరం దాని ప్రారంధాన్ని అనుసరించి అది అనుభవించేస్తే అది అయిపోతుంది. ఇంకా వీడి దగ్గర ఫలం ఏదైనా ఒకటి మిగిలి ఉంటే కదా మళ్ళీ కర్మను బట్టి అనుసరించి జన్మెత్తేదానికి. జన్మెత్తాలంటే కర్మ ఉంటే జన్మ వస్తుంది. యదా న లభతే హేతున్ ఉత్తమ అధమ మధ్యమ. యదాన లభతే హేతున్, హేతువే లేదు ఇప్పుడు ఇక్కడ. ఉత్తమ అధమ మధ్యమాన్ ఏమీ లేవు. తదా న జాయతే చిత్తం హేత్వభావే ఫలం కుతః. నీకు హేతువే లేదు. హేతువే లేనప్పుడు ఇంక నీకు ఏ విధముగా నీకు జన్మ వస్తుంది? ఈరోజు నాకు ఒకరు ఫోన్ చేశారు. ఎవరు ఫోన్ చేశారంటే ఆఫీస్ వాళ్ళు ఫోన్ చేశారు. ఏ ఆఫీస్ వాళ్ళు? చిత్తూరులో హెల్త్ డిపార్ట్మెంట్లో ఉండేటువంటి డిఎంహెచ్ఓ ఆఫీస్ నుంచి ఫోన్ చేశారు. వాళ్ళు ఎందుకు ఫోన్ చేశారు నాకు అంటే నాకు వాళ్ళకి ఏదో సంబంధం ఉంది. అంటే ఏంటి, నేను ఇంతకు ముందు ఎప్పుడో ఆ డిపార్ట్మెంట్లో పనిచేసినాను. ఆ డిపార్ట్మెంట్లో పనిచేసినప్పుడు వాళ్ళ దగ్గర నా నెంబర్ ఉంది. అందువల్ల వాళ్ళు ఏం చేశారు, నేను ఇంకా అక్కడే పని చేస్తున్నాను అనేటువంటి భావనతో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు నాకు ఫోన్ చేశారు. వాళ్ళు ఫోన్ చేసే దాంట్లో తప్పేం లేదు కదా. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన సమాచారము ఇన్ఫర్మేషన్ ఏదో ఉంటుంది, అవసరమైంది, దానికోసం వాళ్ళు ఫోన్ చేశారు. అంటే ఏంటి, ఇంతకుముందు నాకు వాళ్ళకు సంబంధం ఉన్నింది కాబట్టి వాళ్ళు ఫోన్ చేశారు. మళ్ళీ నేను ఇప్పుడు చెప్పాను, అయ్యా సంబంధం లేదయ్యా, నేను ఎప్పుడో విడిచిపెట్టేశాను అందునంటే, ఓ సరే 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 అని చెప్పి వాళ్ళు అనేసి నేను మళ్ళీ ఇంక వేరే వాళ్ళని అడిగి తెలుసుకుంటాను సార్ అని చెప్పేసి వాళ్ళు పెట్టేశారు. అంటే ఇప్పుడు ఏమైంది, ఆ సంస్కారం అనేది అలాగే వేగం ఉంటుంది. అది ఆ వేగం ఉంది కానీ అది నాకేం సంబంధం లేదు అని ఇప్పుడు నేను చెప్పేటప్పటికీ వాళ్ళే ఏమైనారు, ఇప్పుడు మిమ్మల్ని నేను అడిగేదానికి లేదు, ఏ విధముగాను నేను మిమ్మల్ని అడిగేదానికి అవకాశమే లేదు, కాబట్టి మిమ్మల్ని అడిగినా నాకు కావాల్సినటువంటిది రాదు, కాబట్టి నేను వేరే వాళ్ళని అడుగుతానని వాళ్ళు వేరే వాళ్ళని అడిగారా లేదా? ఎందుకు వేరే వాళ్ళని అడిగారు, నన్ను ఎందుకు అడగలేదు అంటే నాకు దానికి సంబంధం లేదు కాబట్టి, నా దగ్గర దానికి సంబంధించినటువంటి సంబంధ బాంధవ్యాలు ఏ కోశాన లేవు కాబట్టి, అది వాళ్ళు కూడా గుర్తించారు కాబట్టి ఇప్పుడు నన్ను అడిగినా ప్రయోజనము లేదు అనేటువంటిది దృఢముగా ఉంది కాబట్టి, వాళ్ళకే దృఢమై ఉంది కాబట్టి వాళ్ళు ఈ మనిషి దీనితో సంబంధము లేదు అని వాళ్ళు నిర్ణయానికి వచ్చిన తర్వాత, సారీ మేము మిమ్మల్ని విడిచిపెట్టినారు అనేటువంటి విషయం మాకు తెలియక మేము మీకు ఫోన్ చేశాము అని చెప్పి మళ్ళీ వేరే వాళ్ళని అడుగుతామని చెప్పి వేరే వాళ్ళని ఫోన్ చేసుకున్నాం. అంటే ఇప్పుడు ఏంటి, నన్ను అడిగేదానికి అక్కడ హేతువు లేదు. హేతువు లేకపోయినా ప్రారంధాన్ని అనుసరించి వాళ్ళ నుంచి ప్రశ్న వచ్చింది. ప్రశ్న వచ్చినా వెంటనే వాళ్ళు గుర్తించేటట్లుగా చేసినప్పుడు, అయ్యో మేము మిమ్మల్ని అడగకూడదు అని చెప్పి వాళ్ళు వేరుగా వెళ్ళిపోయారుగా. అలాగే జన్మ అనేది రావాలనంటే కర్మ ఉండాలి. కర్మ ఉందా లేదా అని చెప్పాలంటే నీ మనస్సులో రేపేం జరుగుతుంది, మన్నాడేం జరుగుతుంది, నేను ఎలా ఉండాలా అనేది నీకు నిర్ణయమై ఉంటుంది. నీ మనస్సులో ఏ భావాలైతే ఉన్నాయో అది నీకే తెలుస్తుంది. నువ్వు నిర్మలంగా కూర్చుంటే, అందుకే నేను ఇంతకుముందు 3 విషయాలు చెప్పుకున్నాను. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు, ధ్యానం చేసినప్పుడు, నిద్రపోయినప్పుడు, ఈ 3 నువ్వు నిర్మలంగా ఉండగలుగుతున్నావేమో చూసుకో. అంటే నీ సంస్కారాలు నీకు ఏమనే మాత్రం పట్టించుకోకుండా ఉండాలి. నీకేమీ రాకుండా ఉండగలగాలి. ఏమీ రాకుండా ఉండగలిగితే
నువ్వు అప్పుడు ఏ కర్మతోనూ నేను ముడిపడి లేను అనేది వస్తుంది అక్కడ. అప్పుడు వాడికి తర్వాత జన్మ అనేటువంటిది ఉండదు. అట్లా లేకుండా ఈడుండారు కొంతమంది మహానుభావులు ఉన్నారు, బాబా ఎంతటి గొప్పవాళ్ళు అంటే చేసేటివన్నీ చేస్తూ ఉండేదే, ఆలోచనలు అన్నీ చేస్తూ ఉండేదే, అన్నింటి కోసము ప్రాకులాడుతూ ఉండేదే. మళ్ళా నేను ఆత్మస్వరూపము దేంతోనూ నేను అంటపడను అంటూ ఉండేది. ఇట్లాంటి వాళ్ళకి మనం ఏం చెప్పగలుగుతాం చెప్పండి? మీ కర్మ మీదే, మనకేం సంబంధం లేదు అని మనం సైలెంట్గా ఉండిపోవడమే మనం చేయాల్సిన పని. ఆ స్థితి రావడం కొరకు ఇప్పుడు ఆ పై స్థాయి కంటే కొంచెం కింద స్థాయిని తీసుకో. అంటే ఆ స్థాయికి వచ్చిన వాడేమో యుక్తుడు, సగుణ బ్రాహ్మ ఉపాసన చేస్తూ దాంట్లో యుక్తుడైపోయి ఉన్నాడు. వాడు సహజత్వాన్ని పొందున్నాడు. అది వానికంటే కొంచెం కిందికి దిగితే వాడు ఆ స్థితిలో లేడు. ఇప్పుడు ఆ స్థితిలో లేనటువంటి వాడు కర్మలో నుంచి బయటపడాలని ప్రయత్నం చేస్తున్నాడు. అలా కర్మలో నుంచి బయటపడాలని ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి వాడు ఇప్పుడు ఉన్నదంతా విశ్వరూపంగా ఉన్నటువంటి ఈశ్వరుడే. విశ్వరూపంగా ఉన్నటువంటి ఈశ్వరుడు, ఈ శరీరము ఈశ్వరునిదే, నాకేమి సంబంధం లేదు, జరిగేటివి జరుగుతున్నాయి అని ఇప్పుడు వీడు ఇలా ఉండగలగాలి. వీడు ప్రయత్నంతో ఉండగలగాలి. నేను ఇంతకుముందు చెప్పిన వాడు సహజంగా ఉంటున్నాడు ఆ వివేక జ్ఞానము చేత. ఇప్పుడు వీడు ప్రయత్నము చేత, ఎందుకంటే వీడు జారిపోతూ ఉంటాడు, విశ్వరూపంలో ఉండాలనే భావం నుంచి జారిపోతూ ఉంటాడు. అప్పుడప్పుడు మళ్ళీ వీడు ప్రయత్నం చేయాలి, మళ్ళీ విశ్వరూప భావంలోకి రావాలి. అంతా ఉండేది ఈశ్వరుడే. ఆ ఈశ్వరుడే ఇవన్నీ నడిపిస్తున్నాడు. ఈశ్వరుని వ్యవహారం ప్రకారంగా జరుగుతూ ఉంది. నా కర్మ సంస్కారం అంతా ఇదే, అన్నీ ఇవే జరిపించుకుంటాను. ఇది ఉండదు, ఇది నిలబడి ఉండదు. దాంట్లో నుంచి జారిపోతూ ఉంటాం. మళ్ళా ప్రయత్నం చేసి తెచ్చుకోవాలి. ఇది ఇట్లా మనం రోజులో ప్రయత్నం చేయగా మొట్టమొదట ఒక అర్ధగంట లేకపోతే రోజంతా కలిపితే ఒక గంట ఏమైనా ఒకవేళ గుర్తుంటే గొప్ప, ఒక గంట గుర్తుంటే చాలా గొప్ప. దాన్ని ఏం చేయాలి? ఇప్పుడు మనము మిగతా సమయాల్లో జారిపోతూ ఉంటుంది, మన పనుల్లో పడిపోయి ఆ పనుల్లో అవన్నీ చేసుకుంటూ మరి జారిపోతూ ఉంటుంది. అట్లా లేకుండా ఇప్పుడు ఏం చేయాలంటే ఆ గంట సమయం దాన్ని గుర్తుపెట్టుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు విచారం చేస్తున్నాం కదా, విచారం చేసే సమయంలో మనం ఉన్నాం కాబట్టి నేను ఈశ్వరుణ్ణే అనేటువంటి భావన ఉంటుంది. మళ్ళీ మిగిలిన సమయాల్లో కూడా మనం గుర్తు తెచ్చుకొని విశ్వరూపంగా ఉండేటువంటి ఈ విశ్వరూపాన్ని నేను భావిస్తున్నాను. ఆ విశ్వరూపుడే ఈ కర్మలకు వ్యవహారాలన్నింటికీ కారణమవుతుంది, నాకేం సంబంధం లేదు, నేను సాక్షిని అని వీడు ఇప్పుడు ప్రయత్నం చేయుట, ఇది ఉపాసన అవుతుంది. ఇలా ఉపాసన చేసేటువంటి వాడు ఒకడు. వీళ్ళను యోగయుక్తులు అని అంటారు. ఇట్లాంటి వాళ్ళను ఒకరిని అంటే ఒక భాగం పెట్టి, ఇంకా రెండవ పక్కలో నిర్గుణ నిరాకార పరబ్రహ్మస్వరూపం. అంటే అందులో సగుణ అంటే ఈ సత్వగుణం కానీ రజోగుణం కానీ తమోగుణం కానీ ఏ గుణములు లేనటువంటి సహజత్వమైనటువంటి ఆత్మస్వరూపం. అతను ఎలా ఉంటాడు అనేటువంటి దాన్ని విశదీకరించాల్సి వస్తుంది. అది నేను రేపు విశదీకరిస్తాను. అంటే ఇప్పుడు మొదటిది ఇది అర్థమైందా? సగుణ బ్రహ్మ అనేటువంటిది అర్థమైందా? ఇప్పుడు విశ్వరూపంగా ఉండేటువంటిదే ఈ విశ్వరూప భావనలు ఉండుట, అది వీడు యోగయుక్తుడు. అర్థమైందా అండి? ఇది ఎవరికైనా అర్థమైందా? అర్థం కాలేదు ఎవరికైనా? సరే, మిగతా విషయాలను మనం రేపు చర్చించుకుంటే ప్రయత్నం చేస్తాం. దీంట్లో ఒక చిన్న చెప్పండి. ఏమంటే ఇప్పుడు మనిషినైతే మామూలుగా ఆత్మస్వరూపము అంటాము, మామూలుగా మీరు జీవుడు అనకూడదు అంటారు కదా, కానీ సకల చరాచర జీవరాశులు అంటారు కదా అని నిలిపేయి.
తీసి వారగా పెట్టు. నీ భావనలో ఇంతకుముందు నీ బుద్ధిలో పేరుకొని ఉంది అది. దాన్ని తీసి వారగా పెట్టు అంటున్నా కదా నేను. అంతేనా? సరే సార్. తీసి వారగా పెట్టు. నేనేం చెప్తానంటే పరకా చాట ఎత్తుకోమంటా నేను. పరకా చాట ఎత్తుకొని ఇంట్లో ఉండేదాన్నంతా తోసాడు పారే అంటాం. బోర్డులో మీరు రాసి ఉంటారు. బోర్డులో రాసిండే దాన్ని ఏం చేస్తారు? డస్టర్ ఎత్తుకొని తుడిపేస్తారు. తుడుపుతారా డస్టర్తో? అవును సార్. అంతే. దాంతో మనకు సంబంధం లేదు. సంబంధం లేదు కాదు, తుడుపు. అంతే. తుడపాల్సిందే. నాకు మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్ వస్తూ ఉండే వాళ్ళు. ఆయన ఎట్లంటే మ్యాథమెటిక్స్ చెప్పేటప్పుడు ఈ ఎడమ చేతిలో డస్టర్ ఉంటుంది, కుడి చేతిలో చాక్ పీస్ ఉంటుంది. స్టెప్ వేస్తూ ఉంటాడు, కింద స్టెప్ వేస్తుంటాడు, పైన డస్టర్తో తుడుచుకుంటూ వస్తుంటాడు. మళ్ళీ అదే ఆ మ్యాథమెటిక్స్ వేసుకుంటూ పోతుంటాడు. ఒకే ప్రాబ్లం చేస్తూనే ఉన్నాడు. ఆయన చెప్తూ కుడి చేత్తో ప్రాబ్లం సాల్వ్ చేస్తూ పోతాడు, పైన ఏమో ఎడమ చేత్తో డస్టర్తో క్లీన్ చేసుకుంటూ వస్తూ ఉంటాడు ఆయన.